దేశం అగ్రగామిగా నిలవడమే నిజమైన స్వాతంత్రం సిద్ధాంతం. 100 ఏళ్ల స్వాతంత్ర వేడుకల నాటికి భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సుమారు 28 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఆర్ట్స్ కాలేజీ వద్ద 132 kV సబ్స్టేషన్తో పాటు తాగునీరు, మరుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో విశేష ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది అందిస్తున్న నిరంతర సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అందవరపు సంతోష్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరేడ్ను సందర్శించడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ IAS వారు, జిల్లా SP గారు శ్రీ KV మహేశ్వర్ రెడ్డి వారు పరేడ్ను సందర్శిస్తున్నారు. ఈ యొక్క పరేడ్కు కుమారి టి భవానీ సమాన్ గార్డ్ కమాండర్గా ఉన్నారు. సెకండ్ ఇన్ కమాండర్గా శ్రీ ఎల్ శ్రీనివాసరావు 2015వ బ్యాచ్ వారు ఉన్నారు. 2IC శ్రీ పోలీస్ డిపార్ట్మెంట్, NCC, NSS, స్కౌట్స్ అండ్ స్కౌట్స్ వారు పరేడ్ కార్యక్రమంలో ఉన్నారు. మీరు చూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో తెలియజేస్తూ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు.